ఓకే అండి. దిస్ ఈజ్ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఈ మొత్తం పీరియాడిక్ టేబుల్ని చాలా సింపుల్ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎక్కువగా ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్, ఆర్డిట్ సెట్ ఇలా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఎలా అడుగుతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, దిస్ ఈజ్ స్కాండియం. స్కాండియం తర్వాత వచ్చే ఎలిమెంట్ టైటానియం. ఇట్రియం, ఇట్రియం తర్వాత వచ్చే ఎలిమెంట్ జిర్కోనియం. మరి వీటిని ఎలా మనము చాలా సింపుల్ గా మొత్తం ఈ పీరియాడిక్ టేబుల్ అంతా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విధంగా చెప్తాను, ఈ లైన్ చెప్తా, ఆఫ్టర్ దట్ అది ఎలా అడుగుతారో చెప్తా. వై అంటే ఎందుకు. జెడ్ఆర్ స్కూల్లో నవాబ్కి మోనికాకి టీసీ ఇచ్చి ర్యూడ్ గా రఫ్ గా టీసీ సార్ అగ్గిలా వార్తలు పడేలా కొట్టాడు. ఇప్పుడు చూడండి, ఎంఓ అంటే మాలిబ్డినం, టీసీ అంటే టెక్నేటియం, టెక్నేటియం. ఓకే, ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా అడుగుతారంటే మాలిబ్డినం తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏది, ఏం చెప్పాలి. మనకి మైండ్ లో ఏం ఫ్లాష్ కావాలి, మోనికాకి టీసీ ఇచ్చి అంటే మోనికా ఎంఓ తర్వాత టీసీ రావాలి, టీసీ. అప్పుడు మనకి టీసీ అంటే ఏం తెలియదు అనుకోండి, టీతో వచ్చే ఏదో 4 ఆప్షన్స్ లో ఉంటుందిగా, టీతో వచ్చే వర్డ్ ఏదో ఉంటుంది కదా, ఆ విధంగా టీతో వచ్చేవాడు మనం ఆన్సర్ గా గెస్ట్ చేస్తాం. మనకి పర్ఫెక్ట్ గా టీసీ అంటే ఏమో తెలియనప్పుడు, ఇప్పుడు టిఐ అని ఉందనుకోండి, టైటానియం అని ఉందనుకోండి, మనకు కావాల్సిన టీసీ, టైటానియంలో సి రాదుగా. కాబట్టి ఒకవేళ 2 టీతో వచ్చే ఆన్సర్స్ ఉన్నా కూడా మనం గెస్ట్ చేయాల్సింది. టైటానియం అంటే టైటానియంలో ప్రొనౌన్సియేషన్ లో కానీ మన స్పెల్లింగ్ రాయడం సి వస్తుందా, లేదు. అప్పుడు ఈ విధంగా మనం ఆన్సర్ ని గెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, రైట్ సైడ్ ఉన్నవి మిడిల్ లో ఉన్నవి కింద ఉన్నవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, వీటిని చాలా చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్. హెచ్ఎల్ఐ అంటే ఏమవుతుంది, హలీనా. కే అంటే కీ, ఆర్బి అంటే సిఎస్ అంటే ఎఫ్ఆర్ అంటే ఫ్రెండ్. హలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్. ఈ సెంటెన్స్ మనకు గుర్తుంటే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ గ్రూప్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏది చెప్పండి, ఎఫ్ఆర్. మనకి లాస్ట్ ఏమొస్తుంది, హలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్, లాస్ట్ ఏముంది ఫ్రెండ్ అంది, ఎఫ్ ఫ్రెండ్ అంటే ఎఫ్ఆర్. ఈ విధంగా మనకి ఇంకా ఏ విధంగా అడగచ్చు అంటే, సోడియం కింద వచ్చే ఎలిమెంట్ ఏది, పొటాషియం. అప్పుడు ఏమవ్వాలి, హలీనా కి. ఓకే, ఇదని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఎస్ బ్లాక్ లో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ గ్రూప్ బి అంటే బెంజ్, ఎంజి అంటే మెగా అంటే పెద్ద, బెంజ్ కారే కానీ ఎట్లా అది పెద్ద కార్. బెంజ్ మెగా, సి అంటే కార్. బెంజ్ మెగా కార్లలో స్రవంతి, ఎస్ఆర్ అంటే బిఏ అంటే బాబు, ఎస్ఆర్ అంటే స్రవంతి, బిఏ అంటే బాబు, ఆర్ అంటే రేస్ పెట్టుకున్నారు. బిఈ బెంజ్, ఎంజి సిఏ బెంజ్ మెగా కార్లలో, ఎస్ఆర్ అంటే స్రవంతి బాబు, బి అంటే బాబు, ఆర్ అంటే రేస్ పెట్టుకున్నారు. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూద్దాం. బిఏఎల్ అంటే బాలింత, బిఏఎల్ అంటే బాలింత, జిఏ అంటే బాలింతగా, జి అంటే బాలింతగా ఉన్నప్పుడు, ఐఎన్ అంటే ఐ అంటే మంచిది. బాలింతగా ఉన్నప్పుడు ఇంట్లో తిరిగితే మంచిది. అంటే ఇప్పుడు ఎక్కువగా మనకి కరోనా సిచ్యుయేషన్ కాబట్టి, కరోనా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆ ఎఫెక్ట్ పిల్లలకు పడుతుంది. కాబట్టి ఎక్కువ నువ్వు ఇంట్లోనే తిరగమ్మా. బయటకి మామూలుగా ప్రెగ్నెన్సీకి బయట తిరిగితే వాక్ చేస్తే మంచిది అంటారు. మరి అలాంటప్పుడు సజెషన్స్ ఏమి ఇస్తారంటే, బయట తిరిగితే కరోనా ఎక్కువ ఉంది, ఇంట్లో తిరగమ్మా మంచిది. ఓకే, బాలింతగా ఉన్నప్పుడు ఇంట్లో తిరిగితే మంచిది. నెక్స్ట్ చూద్దాం. సి అంటే ఎస్ఐ, జి ఎస్ఎన్, పిబి, ఎఫ్ఎల్ క్లాస్ లో. సి అంటే క్లాస్ లో, ఎస్ఐ సీత, జి అంటే గీత, ఎస్ఎన్ అంటే పిబి అంటే ఎఫ్ఎల్ అంటే
క్లాస్ లో సీత, గీత, స్నేహ పబ్జి గేమ్ ని ఫ్లోర్ మీద కూర్చొని ఆడతారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్ అంటే న్యూ ఇయర్, పి అంటే న్యూ ఇయర్ పార్టీలో, ఏఎస్ అంటే అసభ్యంగా అంటే బ్యాడ్ గా, అసభ్యంగా ప్రవర్తించిన, ఎస్బి అంటే షబ్బీర్ ను కొట్టాడు. ఎన్ అంటే న్యూ ఇయర్, పి అంటే పార్టీ, న్యూ ఇయర్ పార్టీలో అసభ్యంగా, ఏఎస్ అంటే అసభ్యంగా ప్రవర్తించిన, ఎస్బి అంటే షబ్బీర్ ను ఎవరు కొట్టారు? కొట్టారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓ ఎస్ ఎస్ అంటే ఒసే ఒసే, టి అంటే తెలుసు, పిఓ అంటే పోవే, ఎల్వి అంటే లవర్. ఒసే తెలుసు పోవే నీ లవర్ గురించి, పోవే నీ లవర్ గురించి తెలుసు అంటే ఇక్కడ చూడండి, మామూలుగా అప్పటి చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల కొట్లాడతారు. కొట్లాడిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంటాయి, అన్ని దాచుకొని పెట్టుకుంటారు. వాని వీడు వీను వాడు, లేకపోతే ఆమె ఈమె ఈమె ఆమె, ఇద్దరు ఫుల్ క్లోజ్ గా ఉంటారు. ఎప్పుడైతే ఒకరికొకరు విడిపోతారో అప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం చెడ్డగా, ఓ అట్లా చేసింది అప్పుడు అమ్మ, ఇట్లా చేసింది అమ్మ, ఆ విధంగా వస్తే తెలిసిపోయి నీ లవర్ గురించి ఇంట్లో చెప్తా, మీ అన్నకి చెప్తలే, మీ నాయనకి చెప్తలే, మీ బంధువులు చెప్తారంటే ఇంకా వాడు మళ్ళా అలా ఉంటాయండి కొట్లాడినప్పుడు. అందుకే ఒసే ఓఎస్ఎస్సి ఒసే, టీ అంటే తెలుసు, యు అంటే ఓవే నీ లవర్ గురించి, నీ లవర్ గురించి. ఓకే, ఎఫ్ అంటే ఫస్ట్ అంతే, సిఎల్ అంటే బిఆర్ అంటే మామూలుగా మనం తాగే డ్రింక్స్ లో కూడా అలవాటే కదా, ఫస్ట్ క్లాస్ బ్రాండ్, తాగేదాంట్లో కూడా బ్రాండ్స్ ఉంటాయి. ఐ అంటే అయితే, ఏటి అంటే ఫస్ట్, ఎఫ్ అంటే ఫస్ట్, సిఎల్ అంటే బిఆర్ అంటే ఐ అంటే అయితే, ఏటి అంటే ఫస్ట్ క్లాస్ బ్రాండ్, అయితే అట్ట మీద పెడతా, అట్ట మీద పెట్టి ఇక్కడ తాగుతాలే. అక్కడ బయటకు వెళ్ళిపోయారు జలలాంగ్, అక్కడ ఏమి లేదు, ఒక మామూలుగా ఒక అట్ట లాంటిది ఏదో ఉంది, ఫస్ట్ క్లాస్ బ్రాండ్ అయితే నేను పెట్టి తాగుతా, లేకపోతే నేను తాగను. ఇక్కడ చూద్దామండి లాస్ట్ ఇలాంటి క్యాస్ అంటారు వీటిని. హే, హెచ్ అంటే ఎన్ని అంటే ఏ నేహా, ఏఆర్ అంటే కేఆర్ అంటే కృష్ణ, ఎక్స్ అంటే జెరాక్స్ మిషన్, ఆర్ అంటే హెచ్ అంటే హే, ఎన్ని అంటే హే నేహా, హే నేహా, అరుణ్, కృష్ణ, జెరాక్స్ అంటే జెరాక్స్ మిషన్ ని రెంట్ కి అడుగుతున్నారే, ఎలా వద్దా అని. ఓకే, ఆ లాస్ట్ అయిపోయింది, ఎస్ బ్లాక్ అయిపోయింది, పి బ్లాక్ అయిపోయింది, మిడిల్ ఏవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఏమంటారు? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. చూద్దామండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎస్సి అంటే ఎస్సీలను, టిఐ అంటే బి, సిఆర్ అంటే విచారించకుండా, ఎంఎన్ అంటే మనీ తీసుకొని, ఎఫ్ఈ అంటే ఫెల్ మనీ, సిఓ అంటే ఫెల్ మనీ కొట్టగానే, ఎన్ఐ అంటే నిజాన్ని, సిఓ అంటే జెడ్ అంటే జంకుతూ అంటే భయపడుతూ చెప్పాడు. ఎస్సీలను తిట్టి, సిఆర్ అంటే విచారించకుండా, మనీ తీసుకున్నందుకు ఫెల్ మనీ, సిఓ కొట్టగానే, ఎన్ఐ అంటే నిజాన్ని కూడా, ఎన్ఐ అంటే నిజాన్ని, సిఓ అంటే జెడ్ అంటే జంకుతూ చెప్పేశాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే ఎంఎన్ మ్యాంగనీస్ తర్వాత ఏది వస్తుంది? ఐరన్. మనకి ఎలా మైండ్ లో ఫ్లాష్ కావాలంటే విచారించుకుంటా, మనీ తీసుకుంటే మనీ తీసుకోవడానికి ఎట్లా కొట్టారు? కొట్టారు అంటే ఎఫ్కి రావాలి. ఆ విధంగా ఒకవేళ ఇంకా అడగొచ్చు, ఫెర్రస్ కి 1 ఎలిమెంట్ బ్యాక్ అంటే ఒక ఎలిమెంట్ ఏముంటది? బ్యాక్ మ్యాంగనీస్ అంటే అప్పుడు ఎలా మనకు ఫ్లాష్ కావాలి? మనీ తీసుకోగానే ఎట్లా కొట్టారు? ఫెల్ మనీ అంటే ఫెల్ మనీ కొట్టే ముందు మనీ తీసుకున్నారుగా, కాబట్టి ఎంఎన్ అని గుర్తు రావాలి. చూద్దాం. వై అంటే ఎందుకు,
జెడ్ఆర్ అంటే జెడ్ఆర్ స్కూల్లో ఎన్బి అంటే నవాబ్ది, ఎంఓ అంటే మౌనిక, నవాబ్కి, ఎంఓ అంటే మౌనికాకి, టీసీ టీసీ అంటే టీసీ ఇచ్చి, రూట్ గా, ఆర్ఎఫ్ అంటే రియూట్ గా, ఆర్హెచ్ అంటే రఫ్ గా, ఎవరు పీడీ సార్ ఎట్లా కొట్టాడు? ఇలా వాతలు పడేలా కొట్టాడు. అంటే కొట్టాడు. వై ఎందుకు? జెడ్ఆర్ స్కూల్లో జెడ్ఆర్ స్కూల్లో నవాబ్, ఎన్బి అంటే నవాబ్కి, ఎంఓ అంటే మౌనికాకి, టీసీ ఇచ్చి వాళ్ళందరికి టీసీ ఇచ్చేసారు. ఏ స్కూల్లో? జెడ్ఆర్. ఎట్లా రియూట్ గా, రఫ్ గా ఎవరు కొట్టారు? పీడీ సార్. ఎట్లా కొట్టాడు? అగ్గి ఎర్రగా ఉంటుంది కదా, కాల్స్తే అగ్గిలా వాసన పడేలా సీడీ అంటే కొట్టాడు. అందరు చర్చించుకోండి స్కూల్లో ఎందుకు అబ్బా వాళ్ళని అట్లా కొట్టారు అని. మీకు తెలిసింటుంది కదా అదేందో. ఎల్ఏ అంటే చెప్పంటే లతీఫ్, లతీఫ్. టిఏ అంటే తన, డబ్ల్యూ అంటే తన వర్క్ పూర్తయ్యాక, ఆర్ అంటే ఓఎస్ అంటే వస్తూ, రిటర్న్ వస్తూ, ఐఆర్ అంటే ఇద్దరికి, పిటి అంటే ప్లాటినం అంటే గోల్డ్ మాదిరి. ఇది హై కాస్ట్ అండి ప్లాటినం. తర్వాత ఏయు అంటే గోల్డ్, ప్లాటినం గోల్డ్ రింగ్లు ఇచ్చి, హెచ్జి అంటే హాఫ్ చేసుకున్నాడు. అంటే మనకు తప్పదండి ఇలాంటి ఇత్తు గుర్తు పెట్టుకుంటే కానీ దాన్ని ఫ్రేమ్ చేయలేము. ఆ విధంగానే మనకు బాగా గుర్తుంటుంది కూడా. ఎల్ఏ ఏం చెప్పంటే లతీఫా, లతీఫ్. టీ అంటే తన, డబ్ల్యూ తన వర్క్ పూర్తయ్యాక, ఆర్ అంటే ఓఎస్ అంటే వస్తు, ఐఆర్ అంటే ఇద్దరికి, పిటి ప్లాటినం గోల్డ్ ఇచ్చి చేసుకున్నాడు. ఆయనకి ఏమన్నా ఇద్దరు బారలేమో, రెండు ఇచ్చాడు, ప్లాటినం గోల్డ్. లతీఫ్ తన వర్క్ పూర్తయ్యాక రిటర్న్ వస్తూ ఇద్దరికి ప్లాటినం గోల్డ్ రింగులు ఇచ్చి హక్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏసీ అంటే ఏసీ హాల్ ఉన్న ఆర్ఎఫ్ డాబాలో, ఆర్ఎఫ్ అంటే డాబా పేరు అన్నమాట. ఏసీ హాల్ ఉన్న ఆర్ఎఫ్ డాబాలో ఎస్జి అంటే బిహెచ్ అంటే హెచ్ఎస్ అంటే ఎంటీ అంటే డిఎస్ అంటే దోస, ఆర్జి అంటే రాగి ముద్ద, సిఎన్ అంటే కొనండి. చాలా బాగుంటాయి. ఇక్కడ యాక్చువల్ గా మీకు టెక్స్ట్ బుక్ లో చూస్తే యువిబి అని ఉంది ఇక్కడ, కానీ టెక్స్ట్ బుక్ లో మనకి ఆర్జి ఉంది, సి ఉంది. మీకు టెక్స్ట్ బుక్ లో ఏముందో అదే మీకు ఇక్కడ చెప్తున్నాను. ఏసీ హాల్ ఉన్న ఆర్ఎఫ్ డాబాలో, డిబి అంటే డాబాలో, ఎస్జి అంటే శనగలు, భోజనం, హార్లిక్స్, మటన్, దోస, రాగి ముద్దను కొనండి. చాలా బాగుంటాయి. ఏసీ హాల్ ఉన్న ఆర్ఎఫ్ డాబాలో శనగలు, భోజనం, హార్లిక్స్, మటన్, దోస, రాగి ముద్ద సూపర్ గా ఉంటాయి, కొనండి. చాలా బాగుంటాయి. ఇక్కడ వరకు. ఇక్కడ చూడండి మనకి ఈ కలర్, ఏ కలర్ ఇది? ఏ కలర్ ఇది చెప్పండి? ఈ కలర్ చెప్పండి. అవి ఇవన్నీ ఆల్కలీ మెటల్స్. ఏ మెటల్స్? ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ. ఇక్కడ చూడండి, అలిగినాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్సేగా, అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఆకలి అవుతుందిగా, అందుకే ఆల్కలీ మెటల్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ అంటే ఆకలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, బెంజ్ మెగా కార్లలో స్రవంతి, బాబు, రేస్ పెట్టుకున్నారు. ఇవి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ అంటే భూమి, ఖచ్చితంగా భూమి మీద పోవాల్సిందేగా, కాబట్టి ఇవి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఓకే. ఈ కలర్ ఏ కలర్ ఇది? గ్రీన్. ఇవి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇక్కడ చూడండి, బెంజ్ మెగా కార్లలో స్రవంతి, బాబు రేస్ పెట్టుకున్నారు. ఆ కార్ కూడా ఎక్కడ వెళ్ళాలి? భూమి మీద వెళ్ళాలి. భూమి అంటే ఎర్త్, కాబట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఏ మెటల్స్? ఇవి ట్రాన్సిషన్. డి బ్లాక్ కింగ్ పేరు ట్రాన్సిషన్ మెటల్స్. ఇక్కడ చూడండి, వీటి ల్యాంథనాయిడ్ సిరీస్ అంటారండి. ఏమంటారు? చూడండి, ఎల్ అంటే ల్యాంథనాయిడ్. ఇక్కడ యారో మనం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, 57 నంబర్, 57 నుంచి 71 ఉంది. ఇక్కడ 57 నుంచి 71 చూడండి.
అంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో యాక్చువల్గా 51 నుంచి 71 దీంట్లో పెట్టలేదు, కింద పెట్టారు. ఎందుకంటే దీని యొక్క క్యారెక్టర్స్ మళ్ళీ తర్వాత క్లాసులో చెప్తాను. ఎల్ఏ అందుకే దీనికి ల్యాంథనాయిడ్స్ అన్నారు. ఈ సిరీస్ కి ఏమని పేరు? ఎందుకు ల్యాంథనాయిడ్స్ అని? ఇది 57 నుంచి 71 వరకు ఉంటాయి. 57 స్టార్ట్ ల్యాంథనం, 71 స్టార్ట్ ల్యూటేటియం. ఈ కలర్ ఏ కలర్ ఇది? డీప్ గ్రీన్. అంటే స్టార్టింగ్ ల్యాంథనంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటారు? ల్యాంథనాయిడ్స్. ఏమంటారు అండి? ఇక్కడ చూడండి, ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవి ఎలాంటి ఎలిమెంట్స్? దీని లోపల ఉన్నాయి ఇవి ఇన్నర్, లోపలగా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకొక ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దీనికి ఇంకో పేరేంటి? వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల. ఇన్నర్ అంటే లోపలగా, లోపలే కదా ఈ సిరీస్ అంతా ఉంటుంది, దీని లోపలేగా. కాబట్టి వీటిని లాంథనాయిడ్స్. ఫస్ట్ లాంథనం కాబట్టి లాంథనాయిడ్స్ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ 89 నుంచి 103 వరకు ఏమంటారు? వీటిని యాక్టినాయిడ్స్. యాక్టీనియం ఫస్ట్ దేంటి ఎలిమెంట్? వీటిని చూడండి, 89 యాక్టీనియం, లాస్ట్ వన్ లావెరెన్సియం 103. 89 నుంచి 103 వరకు ఉన్న వాటిని ఏమంటారు? యాక్టినాయిడ్స్. ఫస్ట్ ఏదైతే అదే సిరీస్ దానికి పేరు పెట్టేశారు. ఏ కలర్ ఇది? ఎల్లో కలర్. వీటిని యాక్టినాయిడ్ సిరీస్ అంటారు. ఎందుకు యాక్టినాయిడ్ సిరీస్ అంటారు? యాక్టినాయిడ్ సిరీస్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏది? యాక్టినియం కాబట్టి బట్ యాక్టినియం సిరీస్ అంటారు. యాక్టినాయిడ్స్ అంటారు. యాక్టినాయిడ్ సిరీస్. వీటిని కూడా ఎందుకు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు చెప్పండి? ఓకే, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వీటి ఇన్నర్ అంటే లోపలే ఉందిగా, బట్ ఇవన్నీ కూడా కింద పెట్టారు. వాటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని కింద పెట్టారు. అది ఎలా అనేది ఫర్దర్ క్లాసెస్ చెప్తాను. ఈ కలర్ ఉంది కదా, ఏ కలర్ ఉంది? స్కై బ్లూ. స్కై బ్లూ ఏవైతే ఉన్నాయి సెమీ మెటల్స్, అర్ధవాహకాలు అంటారు. ఇవి చాలా ఎక్కువ మనకి రేడియోస్ లో తర్వాత చాలా చాలా యూజ్ అవుతాయండి. ఈ మెటల్స్ సెమీ మెటల్స్ అంటారు. ఈ కలర్ లో ఇలా జిగ్జాగ్ షేప్ లో ఉంది మెటల్ మాదిరి కదా. జర్మేనియం, యాంటిమోనీ ఇవన్నీ కూడా జిగ్జాగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ మెటల్స్. ఈ కలర్ లో ఉన్నవి ఏ కలర్ అది? నాన్ మెటల్స్. అవన్నీ కూడా ఇవన్నీ నాన్ మెటల్స్. ఇవన్నీ ఏంటివి? నాన్ మెటల్స్ అంటే మెటల్స్ కాదు. ఇప్పుడు లాస్ట్ ఇవి ఏ కలర్? నోబెల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్. జస్ట్ కాన్స్టాంట్ గా ఒకే చోటే ఉంటాయి. ఎట్లుంటది అంటే మనము 100 ఇడ్లీలు తింటే ఎట్లుంటాం? కదలకైతుందా? ఒకే చోటే ఫస్ట్ నిద్రపోదామా, లేకపోతే దోశ బాగా తింటే నిద్ర వస్తుంది, లేకపోతే బాగా పనుకుందామా అనిపిస్తుంది. అంటే అలాంటప్పుడు మనకి ఎక్కడ పోతుంది కదా, ఒకే చోట బాగా పనుకుందామా, ఒక 2-3 రోజులు నిద్ర రాకపోతే ఎట్లుంటది? బాగా పనుకోనేస్తాం. అంటే ఒకే చోట స్థిరంగా ఉంటాయని, అందుకే వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఏమంటారు? ఇవి మెటల్స్, ఇవి నాన్ మెటల్స్. బ్రీఫ్ గా చెప్పాలనుకుంటే ఇవి మెటల్స్, ఇవి నాన్ మెటల్స్. ఈ పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోయే కొద్దీ లెఫ్ట్ సైడ్ మెటల్స్ ఉంటాయి, రైట్ సైడ్ నాన్ మెటల్స్ ఉంటాయి. మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. చెప్పొచ్చా? ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ గా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్. దీన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నా. మనం ఏదైనా దీంట్లో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ సింబల్ బి అంటే దాని నేమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇవన్నీ మీరు చూసుకోవచ్చండి, తర్వాత చూసుకోండి. ఫస్ట్ ఏది? ఏ మెటల్స్ కావాలి మీకు? క్లోజ్ ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఆడుకుంటారు, ఆడుకుంటే ఆకలి అవుతారు కాబట్టి ఆల్కలీ మెటల్స్. ఇక్కడ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? కార్ ఎర్త్ మీద పోతుంది కాబట్టి ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఇవి ట్రాన్సిషన్ మెటల్స్. ఈ మెటల్స్ లోపల ఉన్నవి రైట్ సైడ్ ఉన్నవి ఏవి? నాన్ మెటల్స్. ఇవి సెమీ మెటల్స్, అర్ధవాహకాలు ఇన్ తెలుగు. వీటిని చాలా చాలా యూజ్ చేస్తారండి. రేడియోస్ లో కానీ, లేకపోతే టీవీస్ లో కానీ, టేప్ రికార్డ్ లో కానీ, చాలా చాలా వాటిలో ఈ అర్ధవాహకాలు అద్భుతంగా యూజ్ చేస్తారు. చాలా బాగా పనిచేస్తారు ఈ అర్ధవాహకాలు. ఇవి ఇక్కడ మనకి
గ్యాసెస్ అన్ని కూడా రెడ్ కలర్ లో రాశారండి. రాసినారు చూడండి. లిక్విడ్స్ అన్ని కూడా బ్లూ కలర్ తో రాశారు. లిక్విడ్స్ ఇగో సింథటిక్ ఎలిమెంట్స్ ఆర్ షోన్ ఇన్ గ్రీన్. ఇది సింథటిక్ ఎలిమెంట్, ఇది సింథటిక్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా సింథటిక్ ఎలిమెంట్స్. సింథటిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ విధంగా మనకి పీరియడ్ టేబుల్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్.